కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఏఐసీపీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగాయి. ఈ నిరసన కార్యక్రమంలో మంత్రి సీతక్క సైతం పాల్గొన్నారు. లేదా ప్రజల యొక్క అవకాశాలను ఇబ్బందులను లేదా ప్రజా సంస్థలన్నీ కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పెట్టి ఇవాళ లక్షల కోట్లకు ఆదాని ఆస్తులను పెంచడం జరిగింది. ఈ ఆదాని ఆస్తుల మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి సెబీ కమిషన్ కూడా సాక్షాత్తు ఆదానితో దగ్గర సంబంధం ఉండి వ్యాపార బంధాలు కుటుంబ బంధాలు ఉన్నాయి. వారి యొక్క తప్పులను ఎప్పుడు కూడా బయటికి తీసుకురావడానికి వాళ్ళు ముందుకొస్తలేరని హిండెన్బర్గ్ సంస్థ కూడా ఈరోజు బయటికి తీసుకురావడం జరిగింది. ఈ విషయాలను మా రాహుల్ గాంధీ గారు మరి దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఆయనను రకరకాలుగా బాడీ షేమింగ్ కానీ లేదా ఆయన నాలెడ్జ్ని తక్కువ చేసి చూపించడం కానీ వేధించడం కానీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టిర్రు. కానీ ఆయన తగ్గకుండా ఒక పోరాట యోధుల్లా పోరాడిండు. ఈరోజు వాస్తవాలను బయటికి వచ్చినాయి కాబట్టి వాస్తవాలు ఎవరు కూడా కప్పిపుచ్చలేరు. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం బాధ్యత వహించాలి, దీనికి సమాధానం చెప్పాలి, ఎంక్వైరీ చేయాలి. మరి ఈడీలు అయితే చిన్న చిన్న వాళ్ళ మీద లేదా లోకల్ పార్టీ లీడర్స్ మీద లేదా ఇతర ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైలు వేసిండ్రు, లేకుంటే ఇంకొకడ లేకుంటే సాక్షాత్తు వాళ్ళ పార్లమెంట్ మెంబర్లు అంటున్నారే మీరు గట్టిగా మాట్లాడితే మీ ఇళ్లకు ఈడీని పంపిస్తామని సాక్షాత్తు పార్లమెంట్లోనే. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి ఈడీ ఎందుకు నోరు మెదపడం లేదు ఈ విషయంలో? మరి ప్రభుత్వ సంస్థగా ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్నటువంటి ఈడీ సంస్థ కేవలం బీజేపీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఇన్నాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి దాని మీద పూర్తి విచారణ చేపట్టాలనే మా డిమాండ్.